హలో ఫ్రెండ్స్, నమస్తే. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి గుడ్ న్యూస్. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారు. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే చాలు ఇతర స్కీముల ప్రయోజనాలు పొందవచ్చు, లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అందుకే చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు, ప్రజాపాలన కింద అప్లై చేశారు. ఇప్పుడు మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే గుడ్ న్యూస్. రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్ వచ్చింది. కరీంనగర్ అదనపు కలెక్టర్ దాసరి వేణు రేషన్ కార్డుల జారీపై స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఈ క్రమంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి అవకాశం లేదు. అందుకే ఎన్నికలు కూడా ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ ఉంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. కార్డులు కొత్త పేర్లు నమోదు లేదంటే పాత పేర్లు తొలగి వంటి సేవలు కూడా అందిస్తున్నామని, ఇప్పటికే చాలామంది వీటి కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. అందువల్ల కొత్త రేషన్ కార్డు జారీ అనేది ఈ నెల చివరి నుంచి లేదంటే మార్చి తొలివారం నుంచి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇంకో 10 రోజుల్లో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయి. ఇది సానుకూల అంశమని చెప్పవచ్చు.